నువ్వెక్కడికే లోపలికెళ్తున్నావు? అక్క, అది బావని చూడ్డానికి. నువ్వు బావని చూడటానికి వీల్లేదు. ఒక విధంగా ఇది బావకి పునర్జన్మలాంటిది. ఇక నుంచి బావ జీవితంలో నేను తప్ప నువ్వు ఉండటానికి వీల్లేదు. ఏంటి, వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? చూడు, దేవుడి ముందు నాకు మాటిచ్చావు, గుర్తుందా? నువ్వు నా మాట కాదని బావని చూడ్డానికి ప్రయత్నిస్తే వాళ్ళు వీళ్ళు కాదు, ఆ తర్వాత నేనే బావని చంపేస్తాను. ఆ తర్వాత నేను చస్తాను. అర్థమైందా? వద్దక్క, నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కావాలంటే నేనే వెళ్ళిపోతాను. వెళ్ళు. బావా ఎక్కడున్నా క్షేమంగా ఉండడమే నాకు కావాలి. బావని జాగ్రత్తగా చూసుకో. బావని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. తమరు దయచేయండి. దీని అడ్డు తొలగిపోయింది అంటే ఇక బావ నా సొంతం. చూడండమ్మా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పేషెంట్కి జ్యూస్ ఏమైనా తాగిపించి ఈ టాబ్లెట్స్ వేయండి. బావా, ఇప్పుడు ఎలా ఉంది? బావా, నువ్విలా చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు నేనెంత విలవిల్లాడిపోయానో నీకు తెలీదు బావా. కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. బహుశా ఇంత సంతోషాన్ని నేనెప్పుడు అనుభవించలేదు బావా. ఏమైంది బావా? వెన్నెల ఎక్కడుంది? శ్వేత, అడిగేది నిన్నే. వెన్నెల ఎక్కడా? బావా, తను
బయటెక్కడ ఉన్నట్టుంది. వచ్చేస్తుందిలే. అయినా ఇప్పుడు తన గురించి ఎందుకులే బావా. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. లేదు, ముందు వెన్నెలను పిలువు. దాన్ని బావకి దూరం చేశాను కానీ బావ మాత్రం తన్ని వదిలేలా లేడా. ఇప్పుడేం చేయాలి? శ్వేత, అడిగేది నిన్నే. ముందు వెన్నెలను తీసుకురా ప్లీజ్. అది కాదు బావా, నువ్వు రెస్ట్ తీసుకో. నేను చెప్పేది విను. లేదు, ముందు వెన్నెలను తీసుకురా, వెళ్ళు. ఇక జీవితంలో మళ్ళీ భావని చూసే అవకాశం లేకుండా పోయింది. నిజంగా నేను చాలా దురదృష్టవంతురాల్ని. ఏది ఏమైనా సరే బావ ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి. వెనకలా స్టాప్. అక్క 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 నువ్వేంటి ఇక్కడ? మరి బావ దగ్గర ఎవరున్నారు? ఇప్పుడు బావకి బానే ఉంది కదా? బావా బావా బావా, అసలు బావకి నువ్వేం మాయం చేశావే? నిన్ను తప్ప ఇంకెవరిని కలవరించడం లేదు. కనీసం నీ గాలి కూడా సోకనివ్వకుండా బావని నా సొంతం చేసుకుందామని చాలా ఆశపడ్డాను. కానీ నాకన్నా నా మాట కన్నా బావ ఆ పరిస్థితిలో ఉన్నా కూడా నిన్నే చూడాలని కలవరపడుతున్నాడు. ఛ! బావ మాట చెప్పగానే నా గుండెలో ఒక్కసారిగా అగ్నిగుండం బద్దలేనంత బాధగా అనిపించింది. సరే, ఇదంతా పక్కన పెట్టు. ముందు హాస్పిటల్కి పద. నిన్ను తీసుకొస్తానని అక్కడ బావకి మాటిచ్చాను. వద్దక్క, నేను రాను. బావకి దూరంగా వెళ్ళిపోతానని దేవుడు సాక్షిగా ప్రమాణం చేశాను. ఇప్పుడు నేను వస్తే బావకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే నేను రానక్క, రాను. అమ్మా మహాతల్లి, పొట్టు వేయించుకుంది నేను. ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, ఆ పొట్టు సంగతి మర్చిపోయి నువ్వు ముందు నాతో పాటు రా. నువ్విప్పుడు రాకపోతే నీ గురించి ఆలోచించడం వల్ల తన ఆరోగ్యం ఏమైపోతుందోనన్న భయంతో నీకోసం వచ్చాను. అంతేగాని నువ్వక్కడికొచ్చి కాపురం చేసుకోమని చెప్పడానికి కాదు. వెన్నెలా, నువ్విప్పుడొచ్చి బావ పూర్తిగా కోలుకునేంత వరకు ఉంటే చాలు. ఆ తర్వాత నువ్వు ఇంటికెళ్తావో ఏట్లోకెళ్తావో నాకు అనవసరం. ముందు పద. ఏంటి ఆలోచిస్తున్నావు? రా రా. బావా, బావా, బావా.
నాకేం కాలేదుగా, బానే ఉన్నానుగా. నన్ను క్షమించు వెన్నెల. నేనిన్నాళ్ళు అబద్ధపు ప్రేమలో మాయ మాటల్లో పెరిగానని గ్రహించలేకపోయాను వెన్నెల. నువ్వు నిజం చెప్తున్నా నేనే వినిపించుకోలేదు. అదే గనక వినిపించుకున్నుంటే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. భర్త క్షేమాన్ని భార్య కోరుకుంటుందని తెలిసినా నీ మాటల్ని, నీ బాధని ఎందుకు అర్థం చేసుకోలేకపోయానా అని ఆలోచిస్తుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది వెన్నెల, అసహ్యంగా ఉంది. బావా, అదంతా వదిలై. వద్దు బావా, నీకేం కాలేదు కదా. నాకు నాకు అది చాలు, అది చాలు బావా. అవును వెనలా, ఇన్ని సంవత్సరాలు పెరిగిన నాకే పిన్ని మీద చిన్న అనుమానం కూడా రాలేదు. మరి నువ్వెలా కనిపెట్టావు? ఆవిడ గురించి ముందుగా నిజం తెలుసుకుంది నేను కాదు బావా, మోహిని అక్క. మోహినియా? అవును బావా, అసలు తన చావుకి కారణం అత్తయ్య అని. తన బాధంతా నాకు తెలిసేలా చేయాలని అక్క చాలా ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ అక్క డైరీ నాకు దొరికింది. ఆ డైరీ చదివాక అక్క ఎంత నరకం అనుభవించిందో, ఎంత క్షోభ భరించిందో నాకు అన్నీ తెలిసాయి బాబా, అన్నీ తెలిసాయి. నెమ్మదిగా నిజం తెలిసేలా చేసి వాళ్ళ నుంచి నేను కాపాడమని చెప్పింది. అందుకే ప్రతి క్షణం నేను కాపాడుకోవడానికే ప్రయత్నించాను బావా. నా మోహిని రూపం, ఆత్మ నీకు కనిపించకపోయినా తన బాధని, ఆవేదనని మాత్రం నీకు తెలిసేలా చేసిందన్నమాట. తనకి నీ మీద ఎంత నమ్మకం ఉందో ఇప్పుడే అర్థమైంది వెన్నెల. అందుకే ఆ బాధ్యతను నీకప్ప చెప్పింది. కానీ నేను మోహిని మనసుని, బాధని అర్థం చేసుకోలేకపోయాను. మూర్ఖంగా ప్రవర్తించాను వెన్నెల. అదే నేను తను అర్థం చేసుకుని ఉంటే మోహినికి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. వెన్నెల, నా చుట్టూ ప్రమాదం ఉందని తెలిసాక ప్రతి క్షణం నువ్వెంత నరకం అనుభవించావో నేను ఊహించుకోగలను. నన్ను కాపాడడం కోసం నువ్వు ఎంత విలువెల్లాడిపోయి ఉంటావో నాకు అర్థమైంది. నన్ను ఇంతగా ప్రేమిస్తున్న నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను వెన్నెల? అయ్యో బావా, అంత మాట అనొద్దు బావా. మన మధ్య భార్యాభర్తల బంధం కంటే ముందే మనం బావా మరదలం అనే రక్త సంబంధం ఏర్పడింది. అందుకే నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత బావా, నా బాధ్యత. బావా,
జరిగింది తలుచుకొని ఇలా బాధపడ్డమేంటి బావా? ఈ టైంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి. అవును బావా, అక్క చెప్పేది నిజం. ఈ పరిస్థితిలో నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ఇంకా మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? సరేనా? వెన్నెలా, అర్జెంటుగా మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఈ పరిస్థితుల్లో వద్దు బావా, కావాలంటే తర్వాత వెళ్దాం. లేదు, ఇప్పుడే వెళ్ళాలి. అయ్యో బావా, ఈ పరిస్థితుల్లోనా? లేదు, ఇప్పుడే వెళ్ళాలి. వెన్నెలా, దీని మీద సంతకం పెట్టు. బావా, మన ఇద్దరం వీటి మీద సంతకం పెడితే ఆస్తి మొత్తం వీళ్ళకే వెళ్ళిపోతుంది. నీకు ఆస్తి కావాలా, నా ప్రాణాలు కావాలా? నాకు నీకన్నా ఏది ముఖ్యం కాదు బావా. సంతకం పెడతాను. అయితే సంతకం పెట్టు. బావా, నువ్వు సంతకం పెట్టు వెన్నెలా. వెన్నెలా, ఇంటి తాళాలు కూడా ఇవ్వు. అదిగో పిన్ని, నువ్వు కోరుకున్న ఆస్తి. ఇప్పుడు నీ చేతికే వచ్చింది. ఈ ఆస్తి కోసమే కదా నా మీద ప్రేమను చూపించింది. ఈ ఆస్తి కోసమే కదా ఇన్నాళ్ళు నా ముందు మంచిదానిలా నటించింది.